ఇదేనండి మనోడి ఎంట్రన్స్. ఆడి గురించి ఆడి చెప్పుకోలేడు కానీ మీరు లుక్ వేయండి. ఎవడి పేరు చెప్తే ఊర్లో ఎవడికి తెలీదు. ఎవడొస్తుంటే ఎవడు పట్టించుకోడు. అంత సీన్ లేదు కానీ ఆడే సూర్యుడు. ఒకసారి చూడండి. బాడీ తక్కువ బిల్డప్ ఎక్కువ బాబు. అడిగింది బాడీ డీటెయిల్స్ కాదమ్మా, బయోడేటా. అల్లా ఆంజనేయ స్వామి యేసుప్రభు తర్వాత ఈడేనని కాలేజీ తర్వాత బాగా ఫిక్స్ అయిపోయాడు. ఇంతకీ ఎక్కడ పుట్టాడేనన్నా మీ డౌట్? పుట్టింది అమెరికా, లండన్, ప్యారిస్, అక్కడెక్కడా కాదు, కాకినాడలోనే. డేట్ ఆఫ్ బర్త్ మొన్నే 20 తర్వాత ఒక 12 వచ్చాయి. స్పోర్ట్స్ చూస్తే మీకే సౌండ్ ఉండదు. క్రికెట్ చూస్తాడు, హాకీ తోస్తాడు, హై జంప్ ఎంకరేజ్ చేస్తాడు. చేతిలో చెప్పేటి రన్నింగ్లో వచ్చింది. ఆరు వెళ్ళింది ఈడు అక్కడే. ఏడు చదువా? మా నోటుకు చెప్పలేం కానీ మీరు చూడండి. బాబుగారండి, బాబుగారు ఇంజనీర్ అండి, డాక్టర్ అండి, ఎంబీబీఎస్ అండి. ఆడు చిల్లరవడం మేము చూసాం కానీ నిజం చెప్పవా? చూడం చూసావా? ఈయనేం చదివాడు బొంగు, ఇక్కడ బీకామ్ చదివాడు. ఓ పెద్ద పోజు. ఏడు కంప్యూటర్ సార్? అవును, ఇదొకటి ఉంది కదా. వాడా టనల్ సిస్టమ్ అంటే సిస్టమ్ వెనక్కి తిప్పేశాడు. వాడు మీకు కనిపించాడా? అబ్బో ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయి, ఇక్కడ చూడు సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఫేస్ అలా పెట్టకు. వాళ్ళు అడిగింది వర్క్ గురించి. సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో ఓ సుకుమారి ఓ శృంగారి నాగలంగారిని ఓ సుకుమారి ఓ సుకుమారి ఓ శృంగారి ఏ కుమారి ఏ కుమారి కుమారి. ఓకే, దిస్ ఈజ్ టీవీ 7.5. ఇప్పటి వరకు మనం బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి చాలా సూపర్ హీరోస్ మనం చూసుండొచ్చు. కానీ ఇప్పుడు మనం చూడబెట్టిన సాహసం ఇప్పటివరకు ఏ సూపర్ హీరో చేయనటువంటి సాహసం. అంటే ఇప్పటివరకు ఫ్యాంట్ మీద డ్రైవర్ వేసుకున్నటువంటి ఏ సూపర్ హీరో ఇలాంటి సాహసాన్ని, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పబ్లిక్ ప్లేస్లో చేయలేకపోయారు. సో ఇప్పుడు ఈ సూపర్ హీరో గురించి మనం తెలుసుకోబోయే ముందు ఆయన యొక్క ప్రతిస్పందనని మనం జన మాటల్లోనే విందాం. Sathibabu, I'm a great fan of him. Yeah. He's really cool. He's king of the world. Sathibabu garu pitch kya నిజంగా. Sathibabu గారు అద్భుతం అండి.
ఎక్సలెంట్. ఈజ్ ఏ వెరీ అడ్వెంచర్. మేము చేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయాం. ఎక్సలెంట్, బాగా చేశారు. Satyababa is a superhero. సత్యవరణ రాజకీయాలకు రావాలి. అన్నా నువ్వు చేస్తున్న పని చాలా బాగుంది. రేపు నుంచి మేము కూడా అదే చేస్తాం. నిరసనగా తీసుకుంటాం. ఈ పులిసి కూడా మాకేనా? కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కాపిస్తే నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా ఆకాశమే దిగి పడుతున్నా బిన్ లాదెన్ ఎదుటే నిలుచున్నా. ఓకే, ఇప్పుడు సత్యబాబు గారు మన ముందు ఉన్నారు. సత్యబాబు గారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. సత్యబాబు గారు చెప్పండి, పబ్లిక్ ప్లేస్లో మీరు ఇంత ఘనకార్యం చేస్తున్నారు కదా, దీని వెనకాల అసలు దారి తీసినటువంటి పరిణామాలు ఏంటి? అసలు దీని వెనకాల మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఇన్స్పిరేషన్ అంటే ఏముందండి, అవసరం మనిషితో ఏ పైన చేయించదు. మొదట్లో కుక్కలు అంటే నాకు చాలా చిరాకుగా ఉండేది, కానీ వాటిని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక విషయం తెలిసింది. ప్రతి మనిషిలోనూ ఒక కుక్క ఉందని. మొదట్లో మా తాతగారు చేశారండి, తర్వాత మా నాన్నగారు కూడా చేశారు. ఇప్పుడు మరి నేను చేస్తున్నా అండి. అంటే సత్యబాబు గారు, ప్రతి మగాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉందంటారు, అలాగే మీ వెనకాల కూడా ఒక కుక్క ఉందని అనుకోవచ్చు మనం? ఒకటేండి, చాలా ఉన్నాయి. ఓర్ని అబ్బా, నాకేం తెలియదు, నన్ను ఇన్వాల్వ్ చేయకురా బాబు. సత్యబాబు గారు, నాకు స్పష్టంగా ఒక విషయం చెప్పండి, మనిషికి కుక్కకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏమైనా మీరు గమనించారా? ఉంటే అదేంటి? అది కాలెత్తాలే, మనం ఎత్తక్కర్లేదు. ఈడెక్కమా పరువు మొత్తం తీసాడు. సత్యబాబు గారు, జనరల్గా మనకు ఒక విషయం చెప్పండి, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మీరు ఏమైనా ఆటంకాలు ఏమైనా జరుగుతుంటాయా? వీటిని అధిగమించడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుని ఉంటారు? మొదట్లో సిగ్గు బిడియం మోవాటం ఉండేవండి, కాకపోతే పుట్టుకతోనే ఎవరు విజయం సాధించలేరు. చిన్నప్పటి నుంచి నేను చేసిన కృషే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్ళింది. సత్యబాబు గారు, ఆఖరిగా మాకు ఒక విషయం చెప్పండి, అల్టిమేట్గా ఈ సాహస కార్యం ద్వారా మీరు మా ప్రజలకు కానీ మా ప్రేక్షకులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అల్టిమేట్గా మీ సందేశం ఏంటి? ఏది చేయాలనుకున్నా నిర్భయంగా చేసేయండి, ఎవరికీ భయపడకండి, ఇలాగే చేసేయండి. ఇలా చేస్తే విజయం మీదే, మిమ్మల్ని ఎవ్వడో ఆపలేడు. సో పబ్లిక్ ప్లేస్లో ఇంత ఘనకార్యాన్ని ఇప్పటివరకు ఏ సూపర్ హీరో చేయలేకపోయారు. ఇప్పుడు మనం ఆయన చేస్తున్నటువంటి సాయ కార్యక్రమాన్ని కూడా లైవ్లో చూస్తున్నాం కాబట్టి జనాలకి ఆయన ఇచ్చినటువంటి సందేశం అర్థమైంది. కాబట్టి దిస్ ఈజ్ టీవీ 7.5 కెమెరామెన్ సత్యతో సూర్య. ఊరు వాడ గట్టిగా మాట్లాడితే ప్రతి ఇంటికి ఇలాంటి సత్యబాబులు ఎందరో ఉన్నారు. వారందరికీ పేరు పేరున వందనాలు. నిజానికి వీరి గురించి వీరికే కాదు, వీరి వల్ల బాధపడే జనానికి కూడా తెలిసింది చాలా తక్కువ. చూసారుగా, మనం బరువు దించుకోవాలని చేసే ప్రయత్నం వల్ల ఎందరికి భారం అవుతున్నాము. పబ్లిక్ ప్లేసుల్లో, స్కూళ్ల వద్ద, రహదారుల పక్కన మల మూత్ర విసర్జన మీకే కాదు అందరికీ హానికరం. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన సులభ కాంప్లెక్స్లు ఉపయోగించండి, పర్యావరణాన్ని కాపాడండి, ప్రాణదాతలు కండి.
బజార్ కాంప్లెక్స్, మెయిన్ రోడ్, కాకినాడ. Excuse me. Excuse me. Excuse me. Excuse me. ప్రేక్షకులందరికీ నమస్కారం. TV5 వారు మొట్టమొదటిసారిగా రూపొందిస్తున్నటువంటి న్యూస్ సెన్స్ అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధరల పెరుగుదలకు కానీ ఈరోజు సెన్సెక్స్ లాంటి షేర్ మార్కెట్ పడిపోవడానికి కానీ కారణం ఆవిడ చిన్న చూపైనటువంటి ఆరోపణలు ఆవిడ మీద ఉన్నాయి. సో వీటన్నిటికీ సమాధానం ఆవిడని అడిగి తెలుసుకుందాం. మరికొద్ది సేపట్లో ఆవిడ మన ముందుకు రాబోతున్నారు. ఇటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కారణమైనటువంటి లక్ష్మీదేవి గారు మరికొద్ది సేపట్లో మన ముందుకు రాబోతున్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సారీ మేడం, ఇప్పుడు మన అసలు విషయానికి వచ్చేద్దాం. లక్ష్మీదేవి గారు మన ముందున్నారు. మేడం లక్ష్మీదేవి గారు, ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు కానీ ఈ ధరల పెరుగుదలకు కానీ అంతవరకు ఎందుకు, ఇప్పుడు దీపావళి పండుగ రాబోతుంది. ఈ దీపావళి సామాన్లు కూడా చాలా అధిక ధరలకు అమ్ముడుపోతున్నాయని చెప్పేసి అంటున్నారు. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం మీరైనటువంటి ఆరోపణ మీ మీద ఉంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? కామెంటా? హౌ సిల్లీ ఇట్ ఈస్. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ధరలు పెరుగుతున్నా జనం కొంటున్నారంటే ధనం బాగా ఉన్నట్టే కదా, అంటే నా అనుగ్రహం వాళ్ళందరి మీద ఉన్నట్టే కదా, మరి ఇంకేంటి? అంటే మేడం గారు, ఈ సమాజంలో ఉన్నటువంటి భేద ధనిక తేడాలకు కూడా ప్రధానమైనటువంటి కారణం మీ అనుగ్రహ లోపం అని చెప్పేసి చాలామంది అపోహపడుతూ ఉంటారు. దానికి మీ సమాధానం ఏంటి? ధనం అంటే కేవలం డబ్బే కాదయ్యా. అష్టలక్ష్మి సంగతి ఏమో నాకు తెలియదు, కానీ అష్టదరిద్రాల్లో అధిక ధనం కూడా ఒకటి. ఏంటి అర్థం కాలేదా? ఐ మీన్ పేదవాడి ప్రధాన సమస్య ఏంటి? తినడానికి తిండి ఉండదు, పడుకోవడానికి చోటు ఉండదు, జీవితాంతం ఎవరో ఒకటి దయతో బతకాల్సిందే. డబ్బున్న జీవితంలో మాత్రం ఏముంది? ఎక్కడ దాచుకోవాలో తెలియని టెన్షన్లో సరిగ్గా తెల్లలేడు, సరిగ్గా పడుకోలేడు, ఫలితం జబ్బులు. వీడు కూడా జీవితాంతం ఎవరో ఒకటి దయ మీద ఆధారపడాల్సిందే కదా. రెండింటికి పెద్ద తేడా ఏంటో. ఓకే మేడం గారు, ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు పక్కన పెడితే మీ పర్సనల్ విషయానికి వద్దాం. ప్రతి మగాడి విజయం వెనకల్లో ఒక స్త్రీ ఉందంటారు. మరి మీ శ్రీవారి విజయంలో మీ పాత్ర ఏంటి? అసలు నా పాత్ర గురించే కదా ఆయనకి ఈ విజయాలన్నీ వచ్చాయి. ఏ పురాణంలో చూసినా ఆయన నా కోసం వెతుక్కున్నాడు తప్ప నేను ఆయన కోసం వెతుక్కోవడం ఎక్కడైనా ఉందా? మేడం గారు, మరి ఎప్పుడు చూసినా మీరు మీ శ్రీవారికి పాదసేవ చేస్తూ కనబడుతుంటారు. మరి దీనికి కారణం ఏంటి? యూనో, ఎక్కడ పట్టుకుంటే పని అవుతుందో ఆ రోజుల్లోనే మాకు బాగా తెలుసు. అయినా పదను పెట్టాల్సిన బుర్రకే కదా. మేడం గారు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గారు మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి అప్పు చేశారని, ఆ అప్పు తాలూకా వడ్డీ ఎప్పటికో కడుతున్నారని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. మరి సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆయన వివాహం చేసుకున్నారు. మరి ఇంకా ఈ వడ్డీ కట్టడానికి గల కారణం ఏంటో వివరిస్తారా?
అసలు నన్ను పెళ్లి చేసుకున్నాకే కదా ఆ వడ్డీ అన్న కడుతున్నది. అయినా ఈ ప్రశ్న నన్నే ఎందుకు అడుగుతున్నారు? ఆ భూదేవిని కూడా ఆయన చేసుకున్నాడు కదా, వెళ్ళి ఈ ప్రశ్న ఏదో ఆవిడ అడగండి. జస్ట్ ఎ మినిట్. హలో, వెంకీ చెప్పు. నో, నీ టాపిక్ ఏం కాదు. అబ్బా, కాంట్రవర్సీ ఏం లేదు, నేను చూసుకుంటాను కదా. ఆన్ ది వే బాబా, వచ్చేస్తున్నా. ఓకేనా, బాయ్. ఏంటయ్యా, మీకు వేరే పని ఏం లేదా? ఎప్పుడు చూసినా మా గురించి ఆలోచిస్తారా? ఇప్పటి వరకు మేము విడిపోయి కలుసుకున్న పురాణాలు చాలు, నువ్వేం కొత్తగా పురాణాలు ఏం క్రియేట్ చేయక్కర్లేదు. అయినా ఎక్కడ చూసినా మా ప్రైవసీ మ్యాటర్స్ తప్ప మీకు వేరే టాపిక్కే దొరకదా? మా కథలపై మాకు కాపీ రైట్స్ కావాలని మీడియా పరంగా డిమాండ్ చేస్తున్నాను. మేడం గారు, ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలంగా సంక్షోభంలో ఉంది. ఇప్పుడు దీనికి ప్రధానమైనటువంటి కారణం మీ చిన్న చూపే అని చెప్పేసి మీ భక్తులు వాపోతున్నారు. దానికి మీ సలహాలు, సంప్రదింపులు, సూచనలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా మితంగా చేస్తే బాగుంటుందయ్యా. అమితంగా చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. 10 రూపాయలు పెడితే లాభం వచ్చింది కదా అని లక్షలు పెడితే నేను మాత్రం ఏం చేస్తాను? చూస్తూ కూర్చుంటాను. మేడం గారు, మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఎంతో శ్రమకి వచ్చి ఇక్కడికి విచ్చేశారు. సో మా ప్రేక్షకులకు దీపావళి సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా? అందరూ హ్యాపీగా పండుగ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళీ టు ఆల్ ఇయర్స్. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు జాగ్రత్త వహించండి. మీకున్నది 10 మందితో పంచుకోండి. ఆనందంగా జీవించండి, ఆనందంగా ఉండండి. ఎక్కడ ఆనందం ఉంటే అక్కడ నేను ఉన్నట్టే. ఇప్పటివరకు మనం లక్ష్మీదేవి గారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు విన్నాం. సో మరోసారి మరిన్ని విశేషాలతో కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, సూర్య. మనోడుకున్న మరో దురలవాటు సోషల్ సర్వీస్. మీరు కానీ ఒక్క ఛాన్స్ ఇచ్చారనుకోండి, ఒక్క ఛాన్స్ వస్తే నేనేటో చూపిస్తాను. ముందు జిప్పెట్టే, తర్వాత చూపిద్దు కానీ. ఏమండో, అంతా చూసేది మీరు కానీ ఛాన్స్ ఇవ్వలేదనుకో, ఇంకోసారి ట్రై చేయడానికి డబ్బులు, టైం 2 లేవు. ఇచ్చేయండి ప్లీజ్.